హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సో రంజాన్ స్పెషల్ ఏంటి? సేమియా. నేను ఈరోజు సేమియా కాస్తున్నాను. అది ఎలా కాస్తాను చూపిస్తాను, చూసేద్దాం వచ్చేయండి. ముందుగా సగ్గుబియ్యం ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. చూసారా, ఫస్ట్ నీటిలో నానబెట్టుకోవాలండి. గంట ముందు నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ ఉడికేలోగా మనం పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసుకుందామండి. నేను ఎక్కువ అది వేయట్లేదు, కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. రంజాన్ ఒక హిందూ అయి ఉండి రంజాన్ స్పెషల్ అని రంజాన్ కాస్తున్నామేంటి అని అనుకోకండి. మా నాన్నగారు మా నాన్నమ్మ గారు వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ఈ ముస్లిం పండుగలు చేసుకుంటారనమాట. ఒక హిందూ అయి ఉండి వేరే మతాలని ఎంకరేజ్ చేస్తున్నాము అని అనుకుంటారేమో. అది కాదండి ఇంపార్టెంట్. నేను ఏ మతానికైనా వాల్యూ ఇస్తానన్నమాట. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఎక్కువే కాదని నన్ను, అలాగే పక్క వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులు గౌరవిస్తాను కదా అనేసి వాళ్ళని కించపరిచినట్టు చేయను కదా. అలాగే ఈ దేవుడు, ఈ మతంలో కూడా మన దేవుడు మనకు గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళకు గొప్ప. అలాగని వేరే మతం వాళ్ళని నేను కించపరచను. ఇప్పుడు కూడా నేను భగవంతుడు ఎవరైనా ఒకటే అనుకుంటాను. ఆ ప్రాసెస్లోనే ఇదనమాట. ఇవన్నీ నీ దేవుడు నా దేవుడు గొప్ప అని మనం అన్నీ పెట్టుకుని మనుషుల మధ్య భేదాలు రావడం తప్ప ఎవరు భగవంతుడు వాళ్ళకి గొప్పేనండి. మనం ఇవన్నీ కూడా భేదభావాలన్నీ కూడా మనుషులు మనమే పెట్టుకుంటున్నాం. భగవంతుడు తప్పేమీ లేదు. ఇవైతే వేయిపోయినాయండి, తీసేసుకుందాం పక్కకి. ఇప్పుడు ఇదే పాన్లో సేమియాలు కూడా వేసుకుందాం. ఇలా సేమియాలు కూడా వేపేసుకోవాలండి. నిజం చెప్పాలంటే రంజాన్ రోజు కాసే సేమియా చాలా స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది. మనం రోజు కాసుకున్నంత టేస్ట్ ఉండదు. ముఖ్యంగా ముస్లిమ్స్ కాసే సేమియా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనకు ఎంత టేస్ట్ రాదనుకోండి. సేమియాలు ఇలాగా వేపేసుకున్న తర్వాత ఇవి వేగుతూ ఉంటాయండి. అయితే పక్కన పాలు కూడా విడిగా కాసుకుందాం. చూస్తారా, విడిగా పాలు కాసుకోవాలి, విడిగా సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి, అలాగే విడిగా సేమియాలు వేపుకోవాలండి. విడిగా చేసుకుని అన్నీ కలుపుకుంటేనే సేమియా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మా నాన్నగారు వాళ్ళు మమ్మల్ని సంక్రాంతికి రమ్మని ఎలా అయితే పిలుస్తారో రంజాన్ పండుగ కూడా రమ్మని పిలుస్తారండి. మాకు అకేషన్లు అవి కూడా రెండు ఉంటాయి అన్నమాట. ఇటు హిందువుల్లోనూ ఇటు ముస్లిమ్స్లో కూడా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. అంటారు కదా, హిందూ ముస్లిం బాయి అని, అలా అన్నమాట. నేనైతే ఇలా అయిపోయినాయండి. ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా. ఇప్పుడు కాగిన ఈ పాలల్లో అయితే సేమియాలు వేసేస్తాను అనమాట. కూడా ఈ ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఈ పాలల్లో వేసేయాలండి. ఇలా కలిపేసుకోవాలండి. సేమియాలు వేసిన తర్వాత అలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అన్నీ ఉండలు కట్టేస్తాయి అన్నమాట. అలా కట్టకుండా ఉండాలంటే ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. సేమియాలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇలా తిప్పుతూనే ఉండాలండి ఉడికేంత వరకు. అసలు మనం ఏమన్నా కొంచెం ఆదమరిసి ఉన్నామంటే ఉండలు కట్టేస్తుంది, మొత్తం సేమియా అంతా పాడైపోద్ది అనమాట. ఇది చేసే ప్రాసెస్ ఎంత ఈజీనో కాస్త ఆదమరిసి ఉన్నామంటే అంత పాడైపోద్దండి. ఏదేమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయాలన్నమాట. సేమియాలు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో పంచదార అయితే వేసేసుకుందాం. ఓకేనండి, పంచదార అయితే వేసేస్తున్నానండి. పంచదార వేయగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చూస్తా కలర్ఫుల్గా ఉంది కదండి సేమియా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఒకసారి అలా తిప్పేసుకొని మనం వేపుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా.
సేమియా రంజాన్ సేమియా అంటే ఇలా పలచగానే ఉండాలండి. చల్లారిన తర్వాత చిక్కబడిపోతే మరి స్పూన్తో తినేలాగా ఉంటుంది అనమాట. అలా కాకుండా రంజాన్ సేమియా తాగేటట్టు ఉంటేనే చాలా బాగుంటుంది. మేము చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు వాళ్ళు అలానే చేస్తారు. అదే ప్రాసెస్లో మేము కూడా చేస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సేమియా ఇది రెడీ అయిపోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు అక్కడ నమాజ్ చదువుకుంటారండి. అక్కడ కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. ఫైనల్గా దాంతో లాస్ట్ చేద్దాం, ఫినిష్ చేద్దాం వీడియో. ఓకేనండి, ఉంటాను. బాయ్ బాయ్. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇలా నమాజ్ చదువుతారండి. కుర్బాది చదివేసిన తర్వాత సేమియాది ఫాతి ఇచ్చేసిన తర్వాత ఇలా అందరికీ సేమియా పంచి, అలాగే పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు డబ్బులు పంచి పెడతారండి. రంజాన్ అంటే రంజాన్ పండగ పేరు కాదంటండి, నెల యొక్క పేరంట అది. మనం సంక్రాంతి నెల ధనుర్మాసం అని ఎలా అంటాము, అలాగే తొలి ఏకాదశి ప్రారంభం అయితే చాతుర్మాసాలను ఎలా అంటాము, అలా 40 రోజులు రంజాన్ ప్రారంభం అంటారంట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.